నా పేరు భాస్కర్. శిలాజినగర్ గ్రామం మాది. మాకు వచ్చేసి విలేజ్ నుంచి వడ్లు ఎండవోసుకోవాలంటే మాకు బాగా ఇబ్బంది అవుతుంది. ఏదైనా ప్రాబ్లం అయితే మొన్న రీసెంట్గా ఒకటి యాక్సిడెంట్ అయింది, ఆటో బోల్తా పడ్డది. అదంతా మాకే భయం అవుతుంది, మా మీద పడుతుంది, మనం మాకే భయం అవుతుంది. మేము ప్రభుత్వం నుంచి కోరుకునేది ఒకటే, మాకు ఇంటింటికి కల్లాలు ఏర్పాటు చేయాలని మేము ఒకటి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మాకు కంపల్సరీ ఏర్పాటు చేయాలి సార్. మా దాంట్లో మేము రోడ్డు మీద రాకుండా మేము అటు నుంచి అటే మేము తండలా అటే ఎండ పెట్టుకుంటాము, అటు నుంచి అటే కాంట పెట్టుకుంటామని ప్రభుత్వాన్ని కోరుకుంటాం. శ్రీనివాసు, మా సిరాజ్నగర్ టెకుల్తండ. మాకు రోడ్డు మీద వడ్డు పోసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నది, కళ్ళం లేక. ప్రభుత్వము కళ్ళం ఏర్పాటు చేయాలని మనసారా కోరుతున్నాము. నిన్నగాక మొన్న చిన్న ఇన్సిడెంట్ జరిగి ఒకరికి చాలా పెద్ద గాయాలైనాయి. మా రైతులందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతి సంవత్సరం ప్రతి పంటకు చాలా ఇబ్బంది పడుతున్నాము. దయచేసి అధికారులు కానీ ప్రభుత్వం కానీ చర్య తీసుకొని మాకు ఇంత కళ్ళం ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాము. మాకు ఎలాంటి దీపం లేకుండా నడి రోడ్ల మీద దిక్కు లేక ఎండల ఆరోగ్యాలు క్షీణించి హాస్పిటల్ పాలు అవుతున్నాము. దయచేసి మాకు ఇంత కళ్ళం ఏర్పాటు చేయాలని అధికారులకు ప్రభుత్వానికి కోరుకుంటున్నాము. మాకు పంట పండించినాం కానీ పంట ధాన్యాన్ని అరవడానికి కళ్ళాలు లేక రోడ్డు మీద పోస్తున్నాం. రోడ్డు మీద పోస్తే యాక్సిడెంట్లు అయ్యి ఇబ్బంది అవుతుంది. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు కొంచెం సాయం చేయాలి. మాకు అందరికి కలిసి ఒక దగ్గర ఏర్పాటు చేసినా సరే, లేకంటే విడివిడిగా యువల జాగల వాళ్ళకు 2 గుంటలు 3 గుంటల మందం కళ్ళాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని మరీ కోరుతున్నాం. నమస్తే అండి, నా పేరు భాస్కర్. శిలాజినగర్ గ్రామం మాది. మాకు వచ్చేసి విలేజ్ నుంచి వడ్లు ఎండవోసుకోవాలంటే మాకు బాగా ఇబ్బంది అవుతుంది. ఏదైనా ప్రాబ్లం అయితే మొన్న రీసెంట్గా ఒకటి యాక్సిడెంట్ అయింది, ఆటో బోల్తా పడ్డది. అదంతా మాకే భయం అవుతుంది, మా మీద పడుతుంది, మనం మాకే భయం అవుతుంది. మేము ప్రభుత్వం నుంచి కోరుకునేది ఒకటి,